బొమ్మకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా దానికి కళ్ళార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా ఏం చెప్తారు? ఎందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, మేము కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని నిన్న వ్యాఖ్యలతో నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి. హిందూ సమాజం పట్ల ఇంత ద్వేషం పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల అందరికీ న్యాయం ఎట్లా చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఎలక్షన్ టైంలో అమ్మవారి అమ్మవార్ల మీద ఒట్లేసి అమ్మవార్ల కోసం మాట్లాడినా నువ్వు ఈరోజు హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినావు. గుర్తుపెట్టుకో ఖబర్దార్, నీ టైం దగ్గర పడ్డది. ఖచ్చితంగా నీ అంతం ఆ దేవుళ్ళే చూస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వస్తే వదిలే ప్రసక్తి లేదని గుర్తుపెట్టుకో. ఇది మరొక బీజేవైఎం కార్యకర్త స్వామి ఉన్నారు. ఒకసారి స్వామితో మాట్లాడించేటువంటి ప్రయత్నం. స్వామి, ఆల్రెడీ పెద్ద ఎత్తున రాష్ట్ర నిరసన చేస్తే ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్తారు? మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆయన మాఫీ క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటే లాస్ట్ టైం అక్బరుద్దీన్ కూడా ఇట్లానే మాట్లాడినారు. మన హిందూ ధర్మం కోసం ఆయన కించపరుస్తుంది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మీ ఇంటి దగ్గర కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ. ఇది అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడితే ఆయన ఇంటిని ముట్టడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి విజువల్లో చూసుకొచ్చినట్టు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుందే గణేష్కు సంబంధించి కూడా పోలీసు అరెస్ట్ చేసేటువంటి విధానం కానీ పోలీసులు దాదాపుగా రోప్ బ్యాచ్ని కూడా పెట్టారు. ఒక్క రోప్ బ్యాచ్ కాదు, 2-3 స్టేజ్లలో కూడా రోప్ బ్యాచ్ పెట్టడమే కాకుండా గాంధీ భవన్ ముట్టడికి వెళ్తారన్న అనుమానంతో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా అటు స్పెషల్ టీం పిఆర్టీ టీంతో పాటు కూడా క్విక్ రెస్పాన్స్ టీంతో పాటు కూడా అటు పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా ఒకవైపు కూడా అడ్డుకుంటున్నారు. ముందుకు వెళ్లకుండా ఒకసారి చూసుకోవచ్చు విజువల్లో మనం రోప్ బ్యాచ్కి సంబంధించి రోప్ వేసి ముందుకు వెళ్లకుండా కూడా పోలీసులు బీజేపీ ఆఫీస్ వైపు, ఎందుకంటే మెయిన్ రోడ్కి వెళ్తే ఇక్కడ నుంచి కూడా బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళను ముందుకు కూడా వెళ్ళనీయకుండా కూడా పోలీసులు రోప్ బ్యాచ్తో వెనక్కి బీజేపీ పార్టీ ఆఫీస్ వైపు నడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇంకొక వైపు అటు ఒకవేళ దీన్ని దాటి వస్తే రోపును కూడా దాటొస్తే మాత్రం డెఫినెట్గా దీనికి సంబంధించి వ్యాన్లలో ఎక్కించేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దాటిన వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇందులో ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో పక్క పోలీసులు బీజేపీ ఆఫీస్ వద్దకు కూడా రాకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్పెషల్గా కూడా పోలీసులు అంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూడా వీరిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్గా కొంచెం దూరం వరకు కూడా బీజేవైఎం కార్యకర్తలు వచ్చేటువంటి ప్రయత్నం, ఇటు పొద్దుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని బీజేపీ కూడా అడ్డుకుంటుంది. అటు బీజేపీ వాళ్ళని కూడా అటు పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు, వాళ్ళని నిర్వహిస్తున్నారు. వచ్చినటువంటి కొంతమందిని ముందుకెళ్ళే ప్రయత్నం చేసినటువంటి కొంతమందికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే డీసీఎంలలో ఎక్కించారు. ఇంకో పక్క మహిళలకు సంబంధించి మహిళా మోర్చా నేతలు కూడా భారీ ఎత్తున వచ్చారు. వారికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే తీసుకెళ్లారు. ఇంకోవైపు చూస్తున్నాం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా మీరేమనకుండా మమ్మల్ని నిలువరించడం ఏంటి అని చెప్పి కూడా పోలీసుల తీరు పట్ల కూడా కొంత వాగ్వాదం చేస్తున్నారు. పోలీసులు కూడా సహకరించాలి, ఇది పద్ధతి కాదు, అసలు గాంధీ భవన్ ముట్టడికి ఎందుకు వెళ్తారని కూడా దానికి సంబంధించి కూడా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఆయన సంబంధించి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాళ్ళ మీదకి ఎక్కుతున్నటువంటి దృశ్యాలు పోలీసులు నిలువరించేటువంటి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి కూడా నేతలు కాళ్ళు ఎక్కేటువంటి ప్రయత్నం, కాళ్ళకు సంబంధించి నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది చూసుకోవచ్చు బీజేవైఎం రాష్ట్ర ఇదిగో పోలీసులు వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. చూస్తున్నాం మనం పోలీసులు ఎక్కడ ముందుకు కదలం చేయకుండా కూడా వాళ్ళకి సంబంధించి కూడా వ్యాన్లలో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు లైవ్లో కనిపిస్తున్నాయి. ఇంకో పక్క వీరే కాకుండా బీజేవైఎమే కాకుండా మహిళా మోర్చా నేతలు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి ఒకసారి చూస్తున్నాం. మహిళా మోర్చా నేతల్ని సైతం కూడా అటు ఎక్కించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. డీసీఎంలో రెడీగా పెట్టారు. సతాయిస్తున్నటువంటి వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కొంత పెనుగులాటకు సంబంధించి కూడా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించి కూడా
పోలీసులు లిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందు ఇంకొక పక్క ఒకవైపు పోలీసులకు సంబంధించి ఒకవైపు వాళ్ళకు పోరాటం చేస్తాం. అటు మాజీ భారతీయ జనతా పార్టీ ఈ సీఎం రేవంత్ రెడ్డిని భూస్థాపితం చేసే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ యొక్క ప్రభుత్వాన్ని కూలుస్తాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో హిందువులు బంధువులు అన్నందుకే మేము ఆయన భర్తం పట్టాం. ఈరోజు హిందువులు అంటే ఎలక్షన్లలో కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నటువంటి వ్యక్తివి ఈరోజు హిందూ దేవుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఒకవైపు పోలీసులతో కూడా బీజేవైఎం కార్యకర్తలు కూడా విధానాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా అటు బారికేడ్లను తోసుకొని కూడా అటు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా మనకు చేస్తున్నారు. వాళ్ళని నిలువరించే ప్రయత్నము అటు ఇంకొక వైపు కూడా పోలీసులు చేస్తున్నారు. కానీ గాంధీ భవన్ వైపు కూడా బీజేవైఎం కార్యకర్తలు వెళ్తున్నారు చూస్తున్నాం. ఒక్కసారి ఈరోజు నందు విజువల్లో స్పష్టంగా అనిపిస్తుంది. బీజేవైఎంకు సంబంధించినటువంటి కార్యకర్తలు బారికేడ్లు దాటి కూడా ముందుకు వెళ్తున్నారు. అటు గాంధీ భవన్ వద్ద కూడా ఒకవైపు పోలీసులు ముందస్తుగా భద్రతను కూడా మోహరించారు. అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్, ఈ కార్యక్రమంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు? ఇప్పుడు బీజేపీ కనిపిస్తోంది, మరోవైపు యువమోర్చా కనిపిస్తున్నారు నాయకులు. సో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు, ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఏనండి ఒక్కసారిగా 400-500 మంది వచ్చారు. ఒక్కసారి బీజేపీ నేతలు హిందువుల మీద రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ధర్నా కూర్చున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖబర్దార్, హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినావు, నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేసి చూపిస్తాం. హిందువుల యొక్క తడక ఏందో రాబోయే రోజులలో చూపించి తీరుతామని చెప్పేసి ఒక సందర్భం తెలుస్తున్నాం. హిందువులంటే అంత చులకన, హిందువులంటే అంత అదే అని చెప్పేసి ఒక